శ్రీ 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 పాశాలమ్మ అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే బత్తుల ఎమ్మెల్యే బలరామకృష్ణకి స్వాగతం పలికిన ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అడప శ్రీనివాస్, కంటకేశ్వరరావు, సర్రాజు, అడప నరసింహమూర్తి ఆలయ కమిటీ పెద్దలు, కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 పాశాలమ్మ వారి గుడికి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ శ్రీ 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 పాశాలమ్మ అమ్మవారి ఆశస్సులతో ప్రజలందరూ నిండునూరేళ్లు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో ఉండాలని, అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు అటాల శ్రీను, ముక్క రాంబాబు, బుజ్జి శ్రీను తదితర జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గం కోరకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో గత 5 రోజులుగా ఈ యొక్క గ్రామంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 పాశాలమ్మ అమ్మవారిది ఆలయ నిర్మాణం జరిగి యజ్ఞ యాగాలతో అన్న సంకల్పంతో ఇక్కడ అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగింది. దాంతో పాటు వేలాదిగా చుట్టుపక్కల గ్రామాల సైతం వ్యక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేయడం జరిగింది. నా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క శ్రీమతి కొంచెం అనారోగ్య సర్జరీ అవడం వల్ల ఆ రోజు అమ్మవారిని దర్శించుకోలేకపోయాను. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గానికి ఎప్పుడైతే హైదరాబాద్ ఇక్కడ వచ్చానో రాగానే మొట్టమొదటిసారిగా ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఈ గ్రామం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ లోకం అంతా కూడా సమస్త మానవాళికి సుఖజీవనాన్ని ప్రసాదించాలని, అందరికీ కూడా లోక కళ్యాణంలో అందరికీ కూడా సుఖశాంతులు వర్ధిల్లే విధంగా అమ్మవారు అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ ఈ ధర్మకర్తలు మరియు ఇక్కడ గ్రామంలో జనసేన, టీడీపీ నాయకులు అందరి సమక్షంలో అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క గుడి కూడా అమ్మవారు కూడా వారి యొక్క చల్లని చూపులతో, అమ్మవారి పరిపూర్ణానుగ్రహంతో ఈ గ్రామం ఖచ్చితంగా సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే అమ్మవారి ఎదురుగా ఒక మంచి కలవలతో ఉన్నటువంటి చెరువు, ఈశాన్య భాగంగా జలప్రవాహం, మంచి 4 పక్కన కూడా రోడ్డు ఉన్నటువంటి ఒక నది ఉండడం అనేది చాలా విశేషం. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయని చెప్పి మీ యొక్క ఆశ బాగుంది.